దేవుడు బైబిల్లో చెప్పాడు, బైబిల్లో సూటుగా చెప్పాడు, ఇదిగో నీ భార్య యందు సంతోషించుము. ఎవరి యందు సంతోషించాలి చెప్పండి? నీ భార్య యందు సంతోషించుము. పరాయి వాళ్ళ భార్యలందు సంతోషించమని లేదు దేవుడు. అర్థమవుతుందా? నీకంటూ దేవుడు ఒక స్త్రీని ఇచ్చాడు, నీకంటూ ఒక సొంత ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు. ఆమె ఎందు నువ్వేం చేయ, నువ్వు సంతోషపడు. ఉన్న ఆవిడ్ని పట్టించుకోకుండా, ఉన్న భార్యని పట్టించుకోకుండా ఊర్లో వాళ్ళ వెనకాల తిరిగితే దేవుడు ఊరుకుంటాడా? మీ తల్లిదండ్రులు అడగట్లేదేమో, నీ భార్య ఇంకా నేను ఊర్చుకుంటుందేమో, గుర్తుపెట్టుకో, దేవుడు ఊరుకుంటాడని మాత్రం అనుకో. కాళ్ళు ఎర్రగొట్టి మూల కూర్చోబెడతావు. మర్చిపోయావా? చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసావుగా. ఏంటి? కష్టంలో, ఇబ్బందులో, కరువులో ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పావే, మరి ఆ మాట ఏమైపోయి, ఆ ప్రమాణాలు ఎక్కడికి పోయినాయి? ఆ ప్రమాణాలు నువ్వు భార్యకి ప్రమాణం చేయడం మాత్రమే కాదు, దేవుడి పక్షంలో, దేవుడి సమక్షంలో దేవుడికి మాట ఇచ్చావు, నీ భార్యను నువ్వు చూసుకుంటాను. మరి ఇప్పుడు ఆ భార్యనే వదిలిపెట్టి తిరుగుతున్నావే, ఏమనాలి? నిన్నేమనాలి?